హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 42. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రాజెక్టు వర్క్ ఎండ్లో ఉన్నాయి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. నేను కాల్ చేసేంత వరకు నాకు కాల్ చేయకు దీక్ష అంటూ కాల్ కట్ చేశాడు సూర్య. తన మాట వినిపించుకోకుండా ఇక అంతే కోపంతో ఊగిపోయింది దీక్ష. వెంటనే తన తండ్రికి కాల్ చేసింది. హలో బంగారం, చెప్పు అన్నాడు కాల్ లిఫ్ట్ చేయగానే. ఆ సూర్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు డాడీ. ఇంకా ఎన్ని రోజులు నా వైపు మారతాడని నేను వెయిట్ చేయను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ నెలలో మాకు నిశ్చితార్థం జరిగిపోవాలి. అప్పుడైతే నా మాట వింటాడు అంటుంది కోపంగా దీక్ష. అంత తొందర పడకూడదమ్మా. నీకు ఇష్టం ఉన్నట్లుగానే ఆ అబ్బాయికి కూడా నీ పైన ఇష్టం ఉండాలి కదా అన్నాడు. మీరు కూడా సూర్యలాగే. నాకు మాత్రం ఏం తక్కువ. నేను తనని చాలా ప్రేమిస్తున్నాను. ఒక మనిషిని ప్రేమించే వాళ్ళు దొరకడం ఎంత అదృష్టం. ప్లీజ్ డాడ్, ఏదైనా చెయ్యండి. అంకుల్తో మాట్లాడండి అంటుంది దీక్ష. సరే సరే, నేను చూస్తాను అంటాడు అశోక్. చూస్తాను చేస్తాను కాదు డాడీ, ఎలాగైనా మాకు నిశ్చితార్థం జరిగేలా చూడండి. ఆ తర్వాత నేనేంటో చూపిస్తాను తనకి అని కోపంగా అంటుంది దీక్ష. ప్రతిదానికి ఆవేశం పనికిరాదు. నేను గిరిధర్తో మాట్లాడతాను. ఈ మ్యాటర్ గురించి సీరియస్ గా డిస్కషన్ చెయ్యలేదు, బట్ తప్పకుండా దీని గురించి మాట్లాడి తన నిర్ణయం చెప్పమంటాను. సరేనా అన్నాడు అశోక్. ఓకే డాడీ అంటూనే మరి వాళ్ళు నో అంటే అని అడుగుతుంది దీక్ష. ఎందుకంటారు? ఒక అందమైన తెలివైంది చదువుకున్న అమ్మాయి, పైగా తన వెనుక కోట్ల ఆస్తి. ఇలాంటి సంబంధాన్ని ఎవరు మాత్రం కాదంటారు? నేను గిరిధర్తో మాట్లాడి నీకు తనపై ఎంత ఇష్టం ఉన్నదనేది చెప్తాను. ఆ మధ్య వసంత మేనగోడలతో సూర్యకు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందని చెప్పాడు నాకు గిరిధర్. అప్పుడు నేను యుఎస్ లో ఉన్నాను, నువ్వు బెంగళూరులో ఉన్నావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ సంబంధం ఫిక్స్ చేసుకుందాం. కాస్త నువ్వు ఆవేశం తగ్గించుకో. ఇదే అత్తారింటికి వెళ్తే పనికిరాదు. ఆ అబ్బాయి ఒక్కనొక్క కొడుకు. ఒక నలుగురు కొడుకులుండి ఉంటే వాళ్లకు మీరు సపరేట్ గా ఉండడానికి వీలుండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. నువ్వు వాళ్ళతో కలిసి ఉండాలి. పైగా సూర్యకి ఒక అక్క కూడా ఉంది. కాస్త నిదానం నేర్చుకో. మీ మమ్మీ ఉంటే నీకు ఇదే చెప్పేది అన్నాడు అశోక్. ఓకే డాడీ, ఐఎమ్ కంట్రోల్ మై హ్యాంగర్. ఐ లవ్ యూ అంటూ కాల్ కట్ చేసింది దీక్ష. ఇక వెంటనే గిరిధర్ని కలవడానికి ఏర్పాటు చేసుకున్నాడు అశోక్. ఈవినింగ్ ఇంటికి వచ్చిన సూర్యకి తన రూమ్ లో శుభ కనిపించలేదు. సరోజినమ్మ రూమ్ కి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ తనని అక్కడే ఉండమన్నాడు కదా అనుకుంటూ, కానీ అక్కడ కూడా తను ఉండదు. బయటికొచ్చి చూసేసరికి సరేనమ్మా, మీ ఆవిడ సుష్మా రూమ్ లో ఉంది అంటుంది. ఇక అంతకు ముందు ఆ రూమ్ లోనే కదా ఉండేది అనుకుంటూ వెళ్లి మెల్లిగా కర్టన్ తీశాడు. తను విండో నుంచి బయటికి చూస్తూ నిలబడింది. మెల్లిగా కర్టన్ పూర్తిగా వేసేసి వెనక నుంచి వెళ్లి వాటేసుకున్నాడు సూర్య శుభని. అంతే, శుభ ఉలిక్కి పడి చేతిలోని వస్తువు వదిలేసి వెనక్కి తిరిగింది. అప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీరు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు సూర్య. వెంటనే కళ్ళు తుడుచుకొని కింద పడింది చేతిలోకి తీసుకుంది. అప్పుడు చూశాడు సూర్య. అది వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఫ్రేమ్. అది చూడగానే బాధ అనిపించింది. మెల్లిగా అది చేతిలోకి తీసుకొని మిస్ అవుతున్నావా అని అడిగాడు మెల్లిగా సూర్య. అప్పటికి తను నార్మల్ అయిపోతూ అదేం లేదు బావా, జస్ట్ ఫోటో చూడాలనిపించింది అంటుంది శుభ. మిస్ అయితేనే అలా అనిపిస్తుంది అనుకుంటాను అన్నాడు సూర్య. అంతలోనే నాన్న ఎక్కడున్నావు అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది వసంత, కాఫీ కప్పు పట్టుకొని. దాంతో ఆ ఫోటో తీసి తన ట్రావెల్ బ్యాగ్ లో పెట్టేసుకుంది శుభ. వసంత సూర్యకి కాఫీ ఇచ్చి, శుభ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోమా, ఇద్దరికి ఏదైనా స్నాక్స్ తెస్తాను అంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. శుభ వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది.
ఊర్లో ఉన్నప్పుడు కూడా తనకు ఎప్పుడంటే అప్పుడు పొలంలోకి వెళ్లి వాళ్ళ సమాధుల దగ్గర గడిపేదని, అది తనకు ఎంతో ఊరట కలిగించేదని గిరిధర్ చెప్పాడు సూర్యకి. అది గుర్తుకొచ్చి ఎలాగైనా తనని ఊరికి తీసుకెళ్లాలి అనుకుంటుండగా తను వాష్రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఈలోపు వసంత ఇద్దరికి స్నాక్స్ తీసుకొని వస్తుంది. మమ్మీ, టుమారో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటున్నా అన్నాడు సూర్య. అవునా, ఇంత సడన్ గా ఎందుకు నాన్న అని వసంత అడుగుతుంది. సూర్య మాట విని శుభ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. అది నేను కొత్త కంపెనీ కోసం పెద్ద ల్యాండ్ కోసం చూస్తున్నాను. అమ్మమ్మ వాళ్ళ పక్క ఊరినే లక్ష్మీగూడ అని ఊరు ఉంది కదా, ఆ ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులు ఏదో ల్యాండ్ అమ్మకానికి పెట్టారని తెలిసిందంట. మా ఫ్రెండ్ చెప్పాడు, ఒకసారి వెళ్ళి చూసి వస్తే నాకు ఒక ఐడియా వస్తుందని. సో నేను వెళ్దాం అనుకుంటున్నా. అలాగే నాతో పాటు శుభని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు సూర్య. సరే, వెళ్ళిరండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అంటుంది వసంత. నేను అదే అందామనుకున్నాను మమ్మీ అన్నాడు సూర్య. సరే, ఆ వెళ్ళేది ఎప్పుడో నాకు ముందుగానే చెప్తే వెళ్ళేటప్పటికి ఏదైనా స్నాక్స్ చేసి కారులో పెట్టిస్తాను అంటుంది వసంత. ఓకే మామ్, నైట్ చెప్తాను అన్నాడు సూర్య. ఇక ఆమె వెళ్ళిపోతుంది. ఏంటి బావా, ల్యాండ్ కొంటున్నానని వంకతో తీసుకెళ్తున్నావా నన్ను ఊరికి అని శుభ అడుగుతుంది కారులో కూర్చున్నాక. నీ వంకర ఫేస్ కి ఇంకా వంకలు కూడానా అన్నాడు సూర్య. దాంతో ఫేస్ అటు తిప్పుకొని కోపంగా కూర్చుంది శుభ. వెంటనే నవ్వుతూ, సారీ, ఊరికే జోక్ చేశాను, కానీ నిజంగానే నేను ల్యాండ్ కొనే ప్లాన్ లో ఉన్నాను. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూడబోయే ల్యాండ్ పక్కనే రింగ్ రోడ్ తో పాటు మెట్రో వే కూడా రాబోతుందని, ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పాడు నా ఫ్రెండ్. ప్రస్తుతం నా దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను నేను. నాకెందుకో ఇది బెస్ట్ ఆప్షన్ లా అనిపించింది. ఇన్వెస్ట్ చేస్తే డబ్బు కొద్ది రోజుల్లోనే ఆగితే, ఐ మీన్ 4 years లోనే మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి 10 to 20 times డబుల్ ప్రాఫిట్ వస్తుందని చెప్పాడు. సో అందుకే ఆ ల్యాండ్ ని చూడడానికి వెళ్తున్నా. అండ్ మొన్న నువ్వు కూడా అన్నావు కదా, అత్తయ్య మామయ్యని చూడాలని ఉంది అని. అలా నువ్వు కూడా చూసినట్లు ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించినా వెంటనే ల్యాండ్ ని అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఐ థింక్ 2-3 days మనం ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో అన్నాడు సూర్య. అలా అయితే ఆ విషయం ముందే చెప్తే నా డ్రెస్లు తెచ్చుకునేదాన్ని కదా బావా అంటుంది శుభ. నావి ఉన్నాయి కదా, అడ్జస్ట్ అవుదాం అన్నాడు సూర్య. మీవా? మీవి అసలు నేను ఎలా వేసుకుంటాను అంటుంది శుభ. పర్వాలేదు, ఇద్దరు మగాళ్ళు ఒకరి డ్రెస్లు ఒకరు షేర్ చేసుకోవచ్చు అన్నాడు సూర్య. కోపంగా చూసింది శుభ. నవ్వాడు గట్టిగా అతను. అతని నవ్వు చూసి అలిగి అటువైపు ఫేస్ తిప్పుకొని కూర్చుంది శుభ. ఇక నవ్వుకుంటూ కారు స్పీడ్ ని పెంచాడు. హైవే ఎక్కడంతో చాలా త్వరగానే ఊర్లోకి ఎంట్రీ ఇచ్చింది కారు. చాలా రోజుల తర్వాత ఊరికి వస్తూ ఉండడంతో తనకి చాలా హ్యాపీగా ఉంది. నిజానికి ఆ ఊర్లో తన కోసం ఎదురు చూసే వాళ్ళు, ప్రేమగా ఇద్దరిని ఇంటికి రమ్మనే వాళ్ళు ఎవరూ లేరు. కనీసం ఆ ఊర్లో ఎక్కడికి వెళ్లాలో కూడా తనకి తెలీదు. బట్ తను మాత్రం తన తల్లిదండ్రుల సమాధులు చూడాలని ఆశపడుతుంది. శుభ అలా అనుకున్నప్పుడు ఆమె కళ్ళల్లోంచి వాటర్ చెంపలపై జారాయి. అది గమనించిన సూర్య, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అంటూ డ్రైవింగ్ చేస్తూనే తన చేత్తో ఆమె కన్నీళ్లను తూడ్చాడు. ఎప్పుడూ ఇన్ని రోజులు నేను అమ్మ నాన్న గుడికి వెళ్లకుండా ఉండలేదు అంటుంది శుభ. ఓకే, ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ ఫీలింగ్, బట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో శుభ, వాళ్ళు ఇక్కడ ఊర్లో పొలంలో ఉన్నారని అనుకోకు. వాళ్ళ పైన నీ ప్రేమ ఉన్నంత కాలం వాళ్ళు నీతోనే, నీ మనసులోనే ఉంటారు. ఇంకా ఇంత అమాయకమైన మా కూతురు ఎలా బ్రతుకుతుందో అని మంచి చెడ్డలు పైనుంచి చూస్తూ అనుక్షణం ధైర్యంగా నిన్ను ఉండమంటూ దీవిస్తూ ఉంటారు అని సూర్య అనగానే
ఇక తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే సూర్యాని గట్టిగా హక్ చేసుకొని అతన్ని మెడవంపులో ముఖం దాచుకొని ఏడుస్తుంది శుభ. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరొక చేత్తో నడుము చుట్టూ చెయ్యి వేసి, ప్లీజ్ రా, కామ్ డౌన్. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వాళ్ళ గుడికి వెళ్తున్నప్పుడు నువ్వు ఇలా ఏడిస్తే బాగుంటుందా? పైనున్న వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు కదా అన్నాడు. దాంతో వెంటనే దూరంగా జరిగి తన సీట్లో కూర్చున్న శుభ కళ్ళు తుడుచుకుంటుంది. నేను ఏడవద్దు అని చెప్పాను, కానీ అలా దూరంగా ఉండమని చెప్పానా? నాకు ఇలా ఎంతో బాగుంది అంటాడు సూర్య తనని టీస్ చేస్తూ. అంత బాగుంటే మీరు వెళ్ళి మీ దీక్షను పిలుచుకోండి అంటుంది చిన్నగా స్మైల్ చేస్తూ శుభ. నువ్వు ఉండగా ఇక వేరే వాళ్లతో నాకేం పని? కాకపోతే మన పని ఇంకా జరగలేదు అంటాడు కన్ను కొట్టి. ఛీ, సిగ్గులేదు. ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలా ఇవి అంటుంది శుభ. ఆడపిల్ల? ఇక్కడ ఎవరున్నారు శుభ? నువ్వు నేను తప్ప అని అడుగుతాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని. చిరాకుగా చూస్తుంది శుభ తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ. సూర్య ఇంకాస్త దూరం వెళ్ళాక ఒక పూల షాప్ దగ్గర కారు ఆపి దిగి వెళ్తాడు. ఎందుకో అన్నట్లు చూస్తుంది శుభ కారులోంచి. సూర్య వెళ్ళి స్వీట్ పూల దండలు తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా? పక్కనే పూల తోట ఉంది, అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళం కదా అంటుంది. పర్వాలేదు, నా హ్యాపీ కోసం అంటాడు సూర్య. ఇక కాసేపటికి పొలం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తారు. పక్కనే బోర్ వాటర్ దగ్గర కాళ్ళు కడుక్కొని సమాధుల దగ్గరికి వెళ్తారు. అక్కడ కాసేపట్లో సమాధులను శుభ్రం చేసి పక్కనే ఉన్న బోర్ వాటర్ పైపుతో మొత్తం క్లీన్ గా కడిగేస్తుంది శుభ. సూర్య కూడా సహాయం చేస్తాడు. ఆ తర్వాత పూలు వేసి స్వీట్ పెట్టి కాసేపు ఇద్దరు మొక్కుకుంటారు. పక్క పొలంలో పనిచేస్తున్న కొందరు ఆడవాళ్ళు, ఏమా మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా? అందుకేనా మమ్మల్ని మర్చిపోయావు? పెళ్ళయ్యాక ఇటు పక్కనే రాలేదు అంటూ కాసేపు జోక్ చేస్తారు శుభతో. దానికి నవ్వుతూ ఏదో ఒక సమాధానం చెప్తుంది శుభ. ఆ రాక్షసి వచ్చిందంట ఇంటికి, రానివ్వలేదంట మీ బాబాయ్. మొదటి నుంచి తల్లి పిల్లలు ఇద్దరు ఎంతో బాధ పెట్టారు బాబు మా శుభని. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా బాధపడింది. ఇకపైన మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటారు వాళ్ళు. తప్పకుండా ఇకపైన కష్టాలనేవి శుభ జోలికి రావు. అట్లీస్ట్ నేనున్నంత వరకు నా ప్రాణంలా చూసుకుంటా అంటూ వాళ్ళకి సమాధానం ఇవ్వడంతో చాలా సంతోషపడతారు వాళ్ళు. శుభ కూడా ఆశ్చర్యపోతుంది అతని సమాధానానికి. ఇక అప్పుడే సూర్య ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. దాంతో అందరికీ వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరతారు ఇద్దరు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.